మల్లూరు గ్రామ పంచాయతీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచారం జరిగింది. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని ఇంటింటా ప్రచారం చేశారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ రావుని గెలిపించాలని, కమలం గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి విశేషంగా స్పందన లభించింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దువ్వూరు హరిప్రసాద్ రెడ్డి, రవీంద్రారెడ్డి, పద్మనాభరెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు గణపతి పాల్గొన్నారు. సైకిల్ గుర్తు ఎదురుగా రెండో బటన్ బ్లూ బటన్ నొక్కాలి. ఏదో ఒకసారి నొక్కు. బ్లూ బటన్ ఫస్ట్ అది కమలం, రెండోది సైకిల్. సైకిల్ గుర్తుకే కమలం గుర్తుకే మామూలుగా మా పంచాయతీలో హైయెస్ట్ ఓటింగ్ 100 ఓట్స్తో నేను పంచాయతీ గెలిచాము. ఈ స్పందన చూస్తుంటే ఈసారి ఆ ఓటింగ్ కూడా దాటుతుంది మా పంచాయతీలో అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు నాయకులు మేమందరం మేము చెప్తే వేసే పరిస్థితి కాదు, ఓటర్లు చెప్తే మేము నడిచే స్థితిలో ఉంది. కాబట్టి ఓటర్లు అందరూ కోరుకున్నారు, కూటమికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కోరిన విధంగానే మేమందరం ఆ పార్టీ తరఫున స్వచ్ఛందంగా చేరి ఆ పార్టీల తరఫున మేము చేరుతున్నాం. అంతేగాని బలవంతంగా మేము వాళ్ళని ఈ పార్టీలోకి రావాలని ఎక్కడ ఒత్తిడి లేదు. వాళ్ళే వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, అన్నా ఈసారి మనందరం కలిసి దీనికి చేద్దాం తర్వాత మేమందరం మాట్లాడుకొని ప్రతి ఒక్కరం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని కూటమి తరఫున అందరం చేద్దామని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు దీనిలో కలిసి చేస్తున్నాం. చాలా సంతోషం వేస్తుంది. ఓటర్లు నాయకులు కలిసి చేసిన ఒక మంచి ప్రయోగం ఇది. ఓటర్లను ప్రలోభ పెట్టి చేసే స్థితి మారిపోయింది. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేసి మనం అందరం కలిసి దీన్ని చెయ్యాలా అనే స్థితికి చెప్పడం అనేది చాలా చైతన్యవంతమైన స్థితి. అది ఇలాగే ఫ్యూచర్లో కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. 13వ తేదీ రాబోయే ఎలక్షన్లో మనందరం ఎలక్షన్లో ఓటింగ్లో చాలా నిశ్చితంగా పరిశీలించి ఎవరికి ఓటేయాలా అనే నిర్ణయం ఆల్రెడీ ప్రజలందరూ తీసుకొని ఉన్నారు. ఈ ఓటింగ్లో నరేంద్ర మోడీ గారి బలపరిచిన అభ్యర్థి వరప్రసాద్ గారు దీనికి మన ఈవీఎంలో మొదట ఓటిస్తారు. ఈ ఓట్లో 2వ నెంబర్ గుర్తు మీద వేయాలి, అదేవిధంగా 4వ నెంబర్ మీద వేయాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి మన సర్వేపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద 2వ నెంబర్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ గెలుపు తథ్యం అని చెప్పి నేను సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం కన్వీనర్గా పనిచేస్తున్నాను. మన పొదలకూరు మండలమే కాదు, ఏ మండలంలో కూడా మెజార్టీ వచ్చే దిశలో మనం పయనిస్తున్నాము. ఈ మెజార్టీని మనం ఓటింగ్ చేయించుకొని అత్యధిక మెజార్టీతో పోయి ఈ కనీవిని ఎరిగిన మెజార్టీతో ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారు గెలుస్తారని పూర్తి విశ్వాసంతో మేమందరం ఉన్నాము. ప్రజలందరూ మమ్మల్ని అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారు.